హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్కి దాదాపు 40 రోజుల సమయం ఉంది. ఈ టైంలో మనకి కరెంట్ అఫైర్స్ ఈజ్ అ మేజర్ సబ్జెక్ట్ మన స్క్రీనింగ్ టెస్ట్లో. అందులో భాగంగా మనం కరెంట్ అఫైర్స్ని ఈ టైంలో రివిజన్ అనేది చేయడం చాలా నెససరీ. సో అందులో మనకి అవార్డ్స్ అండ్ హానర్స్ అనేది ఇంపార్టెంట్ టాపిక్. ఈ పర్టికులర్ టాపిక్ నుంచి మనకి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. సో అందుకోసం మనం పార్ట్ 1లో ఏప్రిల్ నుంచి అక్టోబర్ లాస్ట్ 1 ఇయర్ అవార్డ్స్ అండ్ హానర్స్ మొత్తం కవర్ చేస్తాము. పార్ట్ 1లో మనం ఏప్రిల్ టు అక్టోబర్ 2023 వరకు వచ్చిన అవార్డ్స్ ఏంటి, హానర్స్ ఏంటి అన్న దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. సో కమింగ్ టు ద ఫస్ట్ టాపిక్, ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ మనకి గ్రూప్ 1 టీఎస్పీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్, ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్. సో ఇండియన్ అమెరికన్ స్టాటిస్టిషియన్ ఎవరు అంటే కళ్యంపూడి రాధాకృష్ణ. కళ్యంపూడి రాధాకృష్ణ గారికి ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ ఇవ్వడం జరిగింది 2023లో. ఓకే, సో మరి ఈ ప్రైజ్ గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ ప్రైజ్ అనేది మనకి 2016 నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో 2016 నుంచి మనకి ఈ ప్రైజ్ ఇస్తున్నారు. ఎవ్రీ 2 ఇయర్స్, ప్రతి 2 సంవత్సరాలకి ఒక్కసారి ఈ అవార్డు అనేది ఇస్తారు. వాట్ ఈస్ దట్ అవార్డ్? ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్. సో మరి మేజర్ అచీవ్మెంట్స్ స్టాటిస్టిక్స్ ఫీల్డ్లో మేజర్ అచీవ్మెంట్స్ ఏదైతే చేస్తారో విత్ రెస్పెక్ట్ టు సైన్స్, టెక్నాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్కి సంబంధించిన స్టాటిస్టిక్స్లో ఎక్కువగా అచీవ్మెంట్స్ చేసిన వాళ్ళకి ఈ పర్టికులర్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. మరి దీన్ని ఫేమస్గా ఇంకేమంటారు అంటే నోబెల్ ప్రైజ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అని కూడా అంటారు దీన్ని. ఓకే, సో ది అల్టిమేట్ గోల్ ఏంటి? ఈ ప్రైజ్ ఇవ్వడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పబ్లిక్ అండర్స్టాండింగ్. సో స్టాటిస్టిక్స్ యొక్క స్కోప్ అండ్ డెప్త్ అర్థం చేసుకోవడానికి, పబ్లిక్కి అర్థం చేయాలి అన్న ఉద్దేశంతో మనకి ఈ పర్టికులర్ అవార్డు అనేది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇస్తారు. మరి 2023లో ఎవరికి ఇచ్చారు అంటే కళ్యంపూడి రాధాకృష్ణ గారికి ఇచ్చారు. నెక్స్ట్, భారత్ బయోటెక్ విన్స్ అవార్డ్ ఎట్ వరల్డ్ వ్యాక్సిన్ కాంగ్రెస్ 2023. సో మనకి వరల్డ్ వ్యాక్సిన్ కాంగ్రెస్ 2023 అనేది మనకి వాషింగ్టన్ యుఎస్ఏలో జరిగిందనమాట. ఎప్పుడు జరిగింది? ఏప్రిల్ 3, 6లో జరిగింది. అప్పుడు మనకి భారత్ బయోటెక్కి ఏ కేటగిరీ కింద అవార్డు వచ్చింది అంటే బెస్ట్ ప్రొడక్షన్ అండ్ ప్రాసెస్ డెవలప్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ద వ్యాక్సిన్. ఓకే, ఆ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది భారత్ బయోటెక్కి. ఓకే, మరి ఈ భారత్ బయోటెక్ అనే కంపెనీ ఎక్కడుంది అంటే ఇట్స్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ హైదరాబాద్. ఓకే, సో మనకి సోల్ ఇండియన్ కంపెనీ. సో నామినీస్ ఎవరైతే అప్లై చేశారో ది సోల్ కంపెనీ ఈస్ భారత్ బయోటెక్. ఓకే, ఈ పర్టికులర్ కేటగిరీ. సో మల్టిపుల్ కేటగిరీస్ ఉన్నాయి. బెస్ట్ క్లినికల్ ట్రయల్ కంపెనీ అని, బెస్ట్ క్లినికల్ ట్రయల్ నెట్వర్క్ అని. సో రకరకాల కేటగిరీస్ కింద మరి భారత్ బయోటెక్ ఏ కేటగిరీ కిందకి వచ్చింది అంటే బెస్ట్ ప్రొడక్షన్ ఆర్ ప్రాసెస్ డెవలప్మెంట్ కింద ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో భారత్ బయోటెక్ మరి దేనికి బాగా ఫేమస్ అంటే వరల్డ్స్ ఫస్ట్ ఇంటర్నేషనల్ COVID-19 వ్యాక్సిన్కి సంబంధించి ఫస్ట్ ఇంటర్నేషనల్ వ్యాక్సిన్ని కనిపెట్టింది భారత్ బయోటెక్ వాళ్ళే. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇన్కోవాక్ అని ఒక వ్యాక్సిన్ కనుక్కున్నారు. అండ్ ఇంట్రా మస్కులర్ వ్యాక్సిన్, కోవాక్సిన్ మనకి యూజ్ చేసిన ఈ కోవాక్సిన్ ఉంది కదా, వ్యాక్సినేషన్, కోవిడ్ వ్యాక్సినేషన్లో ఇండియాస్ పబ్లిక్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో ఏదైతే వాడారో కోవాక్సిన్, దాన్ని కూడా కనుక్కుంది ఎవరు అంటే భారత్ బయోటెక్ వాళ్ళు. క్లియర్? నెక్స్ట్, కర్ణాటక బ్యాగ్స్ నేషనల్ అవార్డ్ ఫర్ ఫసల్ బీమా యోజన. సో ఫసల్ బీమా యోజన అనేది ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసినందుకు గాను భారత్ బయోటెక్కి నేషనల్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో మరి ఫసల్ బీమా యోజన న్యూస్లో వచ్చింది కాబట్టి వాట్ ఈస్ దట్ ఫసల్ బీమా యోజన అనేది మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో కర్ణాటక హ్యాస్ బ్యాగ్డ్ నేషనల్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన ఇన్ ది కంట్రీ. సో వాట్ ఈస్ దిస్ ఫసల్ బీమా యోజన? సో ఫసల్ బీమా యోజన అనేది ఇట్స్ లైక్ అన్ ఇన్సూరెన్స్ కవరేజ్. సో ఎప్పుడైతే న్యాచురల్ కెలామిటీస్ వల్ల క్రాప్ డ్యామేజ్ జరుగుతుందో, పంట నష్టం జరుగుతుంది కదా, సో పంట నష్టం జరిగినప్పుడు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వడం, ఎవరికి? ఫార్మర్స్కి ఇన్సూరెన్స్ ఇవ్వడం. సో ఇన్సూరెన్స్ కవరేజ్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడము టు ద ఫార్మర్స్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఎనీ ఫెయిల్యూర్ ఆఫ్ ద క్రాప్. నోటిఫైడ్ క్రాప్స్ ఏవైతే ఉంటాయో అవి ఫెయిల్ అయినప్పుడు డ్యూ టు న్యాచురల్ కెలామిటీస్ వల్ల కానీ, పెస్ట్ వల్ల కానీ, ఏదైనా డిసీజ్ వచ్చి ఆ పంట నష్టం వచ్చినప్పుడు ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ కానీ, ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ప్రొవైడ్ చేయడమే ఫసల్ బీమా యోజన యొక్క ముఖ్య ఉద్దేశం.
దిస్ స్టెబిలైజ్. సో దేనికోసం ఇది ఇస్తున్నారు అంటే బేసికలీ ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ని స్టెబిలైజ్ చేయాలి. సో వాళ్ళకి ఒక ప్రాపర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ప్రొవైడ్ చేయగలగాలి సో దట్ దే కెన్ కంటిన్యూ ఫార్మింగ్ అన్న ఉద్దేశంతో మనకి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది ఆర్ యోజన అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. సో మరి ప్రీమియం ఎంత ఉంటుంది ఇక్కడ అంటే ప్రీమియం వచ్చేసి 2% మటుకే పే చేయాలి బై ద ఫార్మర్స్. దేనికి? ఖరీఫ్ క్రాప్స్కి అయితే 2% ప్రీమియం పే చేయాలి. రాబీ క్రాప్ అయితే 1.5% పే చేయాల్సి ఉంటుంది. ప్రీమియం షుడ్ బి పేడ్ బై ది ఫార్మర్. ఓకే, మరి కమర్షియల్ హార్టికల్చర్ క్రాప్స్కి ప్రీమియం వేరుగా ఉంటుంది. కమర్షియల్ అండ్ హార్టికల్చర్ క్రాప్స్ అయితే ప్రీమియం ఎంత పే చేయాలి? ఓన్లీ 5% ఆఫ్ ద ప్రీమియం పే చేయాలి, మిగతాదంతా గవర్నమెంట్ పే చేసుకుంటుంది. సో ద ప్రీమియం రేట్స్ టు బి paid by the farmers are very low and the balance premium ever pay chestaru, balance premium ever pay chestaru, paid by the government to provide full insured amount to the farmers against crop loss due to natural calamities or pests or any disease. Clear? Alexandra Korab from Amazon wins Goldsman Environment ప్రైజ్. సో గోల్డ్స్మాన్ ఎన్వైరన్మెంట్ ప్రైజ్ అనేది ఎవరికి ఇచ్చారు అంటే అలెజాండ్రా కొరాబ్ గారికి ఇచ్చారు. షీ ఈజ్ ఫ్రమ్ అమెజాన్. అమెజాన్ ఎక్కడ ఉంది? ఇట్ ఈస్ ఎ బ్రెజిలియన్ అమెజాన్. ఎక్కడ? సౌత్ అమెరికాలో, రైట్? సో అలెజాండ్రా కొరాబ్ షీఈ్ అ ఉమెన్ ఫ్రమ్ బ్రెజిలియన్ ఉమెన్. సో 2000 ఈవిడకి గోల్డ్ మ్యాన్ ఎన్వైరన్మెంటల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది దేనికి ఇస్తారు అంటే టు ఎక్నాలెడ్జ్ ద పీపుల్ హూ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు సేఫ్ గార్డ్ ది ఎన్వైరన్మెంట్. సో మన ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎవరైతే కమ్యూనిటీ లెవెల్లో కష్టపడతారో, వాళ్ళు ఎవరైతే ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళకి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఎస్టీమ్డ్ అవార్డ్ దట్ అక్నాలెడ్జెస్ ద ఎఫర్ట్స్ ఆఫ్ 6 activists from 6 continents to work at the grassroots level. సో grassroots లెవెల్లో మనకి టు సేఫ్ గార్డ్ ద ఎన్వైరన్మెంట్ పైన ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి ఈ అవార్డు అనేది ఇస్తారనమాట. సిన్స్ ఇట్స్ ఎస్టాబ్లిష్మెంట్ 1989 నుంచి ఈ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ద గోల్డ్ మ్యాన్ ప్రైజ్ హెస్ సెలబ్రేటెడ్ లీడర్స్ హూ ఎంగేజ్ ఇన్ లోకల్ ఇనిషియేటివ్స్ దట్ రిజల్ట్ ఇన్ ఎన్వైరన్మెంటల్ చేంజెస్ త్రూ సిటిజన్ అండ్ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్. సో సిటిజన్స్ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ తోటి ఎవరైతే ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి పోరాడతారో వాళ్ళకి ఈ పర్టికులర్ గోల్డ్ మ్యాన్ ఎన్వైరన్మెంటల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 2023లో ఎవరికి వచ్చింది అంటే అలెజాండ్రా కొరాబ్. షీ ఈజ్ ఫ్రమ్ అమెజాన్ ఆర్ బ్రెజిల్ నుంచి. క్లియర్? నెక్స్ట్, యునెస్కో అవార్డ్స్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్. వెరీ ఇంపార్టెంట్, ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్. యునెస్కో వాళ్ళు ఇచ్చిన ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ అనేది ఎవరికి ఇచ్చారు అంటే ఇంప్రెజెంట్ ఇరానియన్ ఫీమేల్ జర్నలిస్ట్. సో 3 ఫీమేల్ జర్నలిస్ట్లకి ఈ పర్టికులర్ అవార్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఎవరు అంటే నీలూఫర్ హమీదీ, ఎలాహే మొహమ్మదీ, నర్గేస్ మొహమ్మదీ. ఈ 3కి ఈ పర్టికులర్ అవార్డు ఇవ్వడం జరిగింది. వాట్ ఈస్ దట్ అవార్డ్ ఆర్ ప్రైజ్? ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్. ఓకే, యునెస్కో మనకి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే బై అవార్డింగ్ ఇట్స్ యాన్యువల్. సో ప్రతి సంవత్సరం వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజెస్ అనేది 3 ఇంప్రిజన్ ఇరానియన్ ఫీమేల్ జర్నలిస్ట్కి ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఇవ్వడం జరిగింది. సో ప్రతి సంవత్సరం యునెస్కో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే రోజు ఈ పర్టికులర్ అవార్డ్స్ అనేది ఇస్తారు. మరి విన్నర్స్ ఎవరని చెప్పాను? ఈ 3 ఉమెన్, రైట్? సో 3 ఉమెన్కి మరి వాళ్ళకి ఏం చేస్తే ఇచ్చారు అంటే దే హ్యావ్ యాక్చువల్లీ రిపోర్టెడ్ హ్యూమన్ రైట్ అబ్యూజెస్ ఏవైతే జరుగుతున్నాయో, హ్యూమన్ రైట్ అబ్యూజెస్ ఎక్కడ? ఇరాన్ కమ్యూనిటీలో జరుగుతున్న హ్యూమన్ రైట్ అబ్యూజెస్ని వీళ్ళు రిపోర్ట్ చేశారు. అందుకు గాను వీళ్ళకి ఈ పర్టికులర్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్, గోవింద్ స్వరూప్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. సో గోవింద్ స్వరూప్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అనేది ఎవరికి ఇచ్చారు అన్నది మనం తెలుసుకోవాలి. సో రీసెంట్లీ మనకి ఫర్ ద ఫస్ట్ టైం ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి ఈ పర్టికులర్ అవార్డ్స్ని అనౌన్స్ చేశారు. ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు గోవింద్ స్వరూప్ లైఫ్ టైమ్ అవార్డ్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం 2023 నుంచి ఇవ్వడం మొదలుపెట్టారు. మరి ఈ 2023లో ఎవరికి ఇచ్చారు అంటే ప్రొఫెసర్ జయంత్ వి నర్లికర్. ఓకే, ప్రొఫెసర్ జయంత్ విష్ణు నర్లికర్ గారికి ఈ పర్టికులర్ ఫస్ట్ ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా గోవింద్ స్వరూప్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. మరి ఈ పర్టికులర్ అవార్డు గురించి డీటెయిల్గా చూద్దాం. సో ఈ అవార్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే ఇండియన్ ఆస్ట్రోనామర్స్ ఎవరైతే ఉంటారో హూ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్కి సంబంధించి ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళకి ఈ పర్టికులర్ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ పర్టికులర్ పేరు ఎందుకు పెట్టారు? ప్రొఫెసర్ గోవింద్ స్వరూప్, ఇన్ ద నేమ్ ఆఫ్ హానర్ ఆఫ్ ప్రొఫెసర్ గోవింద్ స్వరూప్కి గుర్తుగా మనం ఈ పర్టికులర్ అవార్డుకి ఈ పేరు ఇవ్వడం జరిగింది. క్లియర్? నెక్స్ట్, ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్. వెరీ 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 ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ ఎవరికి వచ్చింది, ఏ బుక్కి వచ్చింది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి.
టైమ్ షెల్టర్ అన్న బుక్కి ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ అనేది వచ్చింది. ఓకే, ద ప్రెస్టీజియస్ ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ హెస్ బీన్ అవార్డెడ్ టు ఎవరికి? బల్గేరియన్ రైటర్. హూ ఇస్ దట్ రైటర్? జార్జ్ గోస్పొడినోవ్. అండ్ ట్రాన్స్లేటర్ పేరేంటి? ఆంజెలా రోడెల్. వీళ్ళకి ఫర్ దేర్ నావల్ పేరు గుర్తుపెట్టుకోండి చాలు. టైమ్ షెల్టర్కి ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ పర్టికులర్ బుక్కర్ ప్రైజ్ గురించి డీటెయిల్గా చూద్దాం. సో ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ని ఫార్మర్లీ ముందు ఏమనేవాళ్ళు అంటే మ్యాన్ బుక్కర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ అని కూడా అనేవాళ్ళు అనమాట. సో ఇది లిటరసీ అవార్డ్. ఓకే, ఇది లిటరసీ అవార్డ్ గివెన్ అవుట్ టు ఎవరికి? యునైటెడ్ కింగ్డమ్లో ఇస్తారనమాట. ఈ బుక్కర్ ప్రైజ్ అనేది యునైటెడ్ కింగ్డమ్ ఆర్ ఐర్లాండ్లో ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఈ పర్టికులర్ అవార్డ్ అనేది ఇయర్లీ ఒక్కసారి ఇస్తారు, ఓన్లీ ఫర్ సింగిల్ బుక్. ప్రతి సంవత్సరం ఒక్క బుక్కి ఈ యొక్క ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ వస్తుంది. ఎక్కడ పబ్లిష్ ఆర్ ఎక్కడ రిలీజ్ అవ్వాలి బుక్, ఖచ్చితంగా బుక్ అనేది పబ్లిష్ ఎక్కడ జరగాలి అంటే యునైటెడ్ కింగ్డమ్లోనే జరగాలి. అండ్ ఇయర్లీ టు ద సింగిల్ బుక్ దట్ హ్యాస్ బీన్ ట్రాన్స్లేటెడ్, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అవ్వాలి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ దట్ పర్టికులర్ బుక్ హ్యాస్ టు బి పబ్లిష్డ్ ఇన్ యునైటెడ్ కింగ్డమ్. అలాంటి బుక్స్కి మనకి ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ వస్తుంది. మరి 2023 ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ ఎవరికి వచ్చింది? ఏ బుక్ వచ్చింది అంటే ద బుక్ నేమ్ ఈస్ టైమ్ షెల్టర్. ఓకే, టైమ్ షెల్టర్. నెక్స్ట్, Goan writer Damodar Mauzo get 57th Jnanpith Award. Very important. Jnanpith Award is the highest literacy award అనమాట. మరి ఈ సంవత్సరం ఆర్ 2023లో ఎవరికి వచ్చింది అంటే గోవాన్ రైటర్ దామోదర్ మౌజో గారికి వచ్చింది. ఓకే, సో మరి 2023లో ఇచ్చింది ఏంటి? 57th జ్ఞానపీఠ్ అవార్డ్. మరి 2022 దట్ ఈస్ 56th జ్ఞానపీఠ్ అవార్డు ఎవరికి వచ్చిందంటే అస్సామీ పోయెట్ పేరేంటి? నీల్మణి ఫుల్కన్ జూనియర్. ఓకే, జేఆర్ నీల్మణి ఫుల్కన్ జేఆర్ గారికి వచ్చింది. ఓకే, దామోదర్ మౌజో హీఈస్ అ గోవన్ షార్ట్ స్టోరీ రైటర్, హీఈస్ అ నావలిస్ట్, క్రిటిక్, స్క్రిప్ట్ రైటర్. ఈయనకి 57th అంటే 2023 57th జ్ఞానపీఠ్ అవార్డ్ అనేది రావడం జరిగింది. ఓకే, అండ్ దిస్ ఈస్ ద ఇండియాస్ హైయెస్ట్ లిటరసీ హానర్. క్లియర్? సో మౌజో ఎవరని చెప్పాను? హీఈస్ అ 57th జ్ఞానపీఠ్ అవార్డ్, రైట్? సో హీఈస్ అ సెకండ్ గోవన్. హీఈస్ నాట్ ద ఫస్ట్ గోవన్, హీఈస్ అ సెకండ్ గోవన్. మరి ఫస్ట్ గోవన్ ఎవరు అంటే రవీంద్ర కేలేకర్ గారికి 2008లో జ్ఞానపీఠ్ అవార్డు వచ్చింది. అండ్ హీ వాజ్ ద ఫస్ట్ గోవన్ రైటర్. మరి సెకండ్ గోవన్ రైటర్ ఎవరు అంటే దామోదర్ మౌజో. క్లియర్? మౌజో ఫేమస్ బుక్ ఏంటి అంటే కర్మెలిన్. రిసీవ్డ్ ద సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది ఫర్ హిస్ బుక్ కర్మెలిన్. నీల్మణి ఫుకన్, హీఈస్ చెప్పాను కదా, నీల్మణి ఫుకన్, హీఈస్ అ అస్సామీ పోయెట్ అండ్ హీ గాట్ 56th జ్ఞానపీఠ్ అవార్డ్. క్లియర్? నెక్స్ట్, ఇండియన్ ఫిలిం వెన్ క్లైమేట్ చేంజ్ టర్న్స్ వాయిలెంట్ విన్స్ WHO అవార్డ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ పర్టికులర్ డాక్యుమెంటరీ ఆర్ ఫిలింకి WHO అవార్డ్ అనేది వచ్చింది అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్ ఫిలిం పేరేంటి? వెన్ క్లైమేట్ చేంజ్ టర్న్స్ వాయిలెంట్ అన్న మూవీకి ఆ డాక్యుమెంటరీకి WHO అవార్డ్ అనేది వచ్చింది. అండర్ వాట్ కేటగిరీ అంటే హెల్త్ ఫర్ ఆల్ కేటగిరీ కింద WHO అవార్డ్ అనేది ఫర్ దిస్ పర్టికులర్ మూవీకి వచ్చింది. ఓకే, దీని గురించి డీటెయిల్గా చూస్తాం. ఆ డాక్యుమెంటరీ పేరు ఏమని చెప్పాను? వెన్ క్లైమేట్ చేంజ్ టర్న్స్ వాయిలెంట్, రైట్? హ్యాస్ వన్ స్పెషల్ ప్రైజ్. ఏ కేటగిరీ కింద వచ్చింది? హెల్త్ ఫర్ ఆల్ కేటగిరీ కింద వచ్చింది. ఆల్ రైట్, ఎట్ ద 4th annual హెల్త్ ఫర్ ఆల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్ హెల్డ్ ఎట్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనగానే దాని హెడ్ క్వార్టర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ఇట్స్ ఇన్ జెనీవా. ఆల్ రైట్, జెనీవాలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. క్లియర్? సో ది డాక్యుమెంటరీ మరి డైరెక్ట్ చేసిన వాళ్ళు ఎవరు ఈ పర్టికులర్ డాక్యుమెంటరీ అంటే వందితా సహారియా. షీస్ ఫ్రమ్ రాజస్థాన్. షీ వాజ్ ద ఓన్లీ ఇండియన్ అమాంగ్ ద విన్నర్స్. సో విన్నర్స్ అందరిట్లో షీ వాజ్ ద ఓన్లీ ఇండియన్. అండ్ ఈ పర్టికులర్ డాక్యుమెంటరీ లెంత్ అంతా ఇదంతా మనకు అవసరం లేదు. బేసికలీ మీరు ఆ డాక్యుమెంటరీ పేరు, ఏ కేటగిరీ కింద అవార్డు వచ్చింది అన్నది గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ సో దట్ మీకు బాగా గుర్తుంటుంది అన్న ఉద్దేశంతో. దట్స్ ఇట్. ఓకే, ద క్లైమేట్ చేంజ్ టర్న్స్ వాయిలెంట్ ఫోకస్. సో మరి ఈ పర్టికులర్ క్లైమేట్ చేంజ్ టర్న్స్ వాయిలెంట్ అనేది దేని గురించి మాట్లాడుతుంది? దట్ పర్టికులర్ డాక్యుమెంటరీలో ఏముంది అసలు అంటే దే ఆర్ బేసికలీ టాకింగ్ అబౌట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ డొమెస్టిక్ వైలెన్స్, క్లైమేట్ చేంజ్, హ్యూమన్ ట్రాఫికింగ్ యొక్క రిలేషన్షిప్ గురించి మాట్లాడుతూ ఈ డాక్యుమెంటరీని రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, డొమెస్టిక్ వైలెన్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ యాజ్ వెల్ యాజ్ క్లైమేట్ చేంజ్ యొక్క ఇంటర్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుతూ ఈ పర్టికులర్ డాక్యుమెంటరీని రిలీజ్ చేయడం జరిగింది. క్లియర్? నెక్స్ట్, ఫార్మర్స్ FZ chosen by UN for
ఫుడ్ స్టార్టప్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్. సో యునైటెడ్ నేషన్స్ వాళ్ళ యొక్క ఫుడ్ స్టార్టప్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్కి ఫార్మర్స్ ఎఫ్జెడ్ అన్న స్టార్టప్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో వాట్ ఈస్ దిస్ ఫార్మర్స్ ఎఫ్జెడ్, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి ఎందుకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఈ స్టార్టప్ వచ్చేసి కేరళ నుంచి. ఓకే, ఫార్మర్ ఎఫ్జెడ్ అనేది మనకి కేరళలో బేస్డ్ అనమాట. దీన్ని ఫార్మర్స్ ఫ్రెష్ జోన్, ఫార్మర్స్ ఎఫ్జెడ్ అంటే ఫార్మర్స్ ఫ్రెష్ జోన్ అనమాట, హ్యాస్ బీన్ సెలెక్టెడ్. యునైటెడ్ నేషన్స్ యొక్క యాక్సిలరేటర్ ప్రోగ్రామ్కి సెలెక్ట్ అయింది. ఓకే, ఇది ఎవరు హోస్ట్ చేస్తున్నారు అంటే యునైటెడ్ నేషన్స్ యొక్క ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ FAO, యునైటెడ్ నేషన్స్ FAO వాళ్ళు మేకింగ్ ద నేషన్ ప్రౌడ్. ఓకే, సో మన ఇండియా నుంచి ఈ పర్టికులర్ కంపెనీ అనేది సెలెక్ట్ అవ్వడం ఇట్స్ లైక్ అ నేషన్స్ ప్రౌడ్ మూమెంట్. సో మరి ఈ ఫార్మర్స్ వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తారు అంటే దే విల్ ట్రై టు కనెక్ట్ ద ఫార్మర్స్ అండ్ కన్జ్యూమర్స్, లైక్ దే యాక్ట్ లైక్ ఎ మిడిల్ మెన్ లాగా వర్క్ చేస్తారనమాట. సో ఫార్మర్స్ యొక్క ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి, ఎవరికి కన్జ్యూమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందించడమే వీళ్ళ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క మిస్ మ్యాచ్ ఏదైతే ఉంటుందో రూరల్ ఫార్మర్స్ అండ్ అర్బన్ కస్టమర్స్, సో పండించేదంతా రూరల్ ఏరియాస్లో, కన్జ్యూమ్ చేసేదంతా అర్బన్ ఏరియాస్లో, ఈ కస్టమర్స్ వచ్చేసి మనకు అర్బన్ ఏరియాలో ఉన్నారు, పండించే వాళ్ళంతా రూరల్ ఏరియాస్లో ఉన్నారు. సో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న మిస్ మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన వీళ్ళు వర్క్ చేస్తున్నారు. ఓకే, సో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే హెల్దీ, హై క్వాలిటీ, పెస్టిసైడ్స్ ఫ్రీ ప్రోడక్ట్స్ని డైరెక్ట్ ఫ్రమ్ ద ఫీల్డ్ నుంచి టేబుల్ పైకి వితిన్ 24 hours, ఆర్డర్ వచ్చిన వితిన్ 24 hours వీళ్ళు ఎగ్జిక్యూట్ చేసేటట్టుగా వర్క్ చేస్తున్నారు అనమాట. దట్ పర్టికులర్ స్టార్టప్ ఈస్ ఫార్మర్స్ ఫ్రెష్ జోన్. ఇట్ ఈస్ ఫ్రమ్ కేరళ అండ్ గాట్ సెలెక్టెడ్ ఫర్ యునైటెడ్ నేషన్స్ ఫుడ్ స్టార్టప్ యాక్సిలరేటెడ్ ప్రోగ్రామ్. క్లియర్? నెక్స్ట్ గాంధీ పీస్ ప్రైజ్, వెరీ ఇంపార్టెంట్. గాంధీ పీస్ ప్రైజ్ అనేది ఎవరికి వచ్చింది, 2023లో ఎవరికి వచ్చింది అన్నది గుర్తుపెట్టుకోవాలి. సో గీతా ప్రెస్ ఇట్ ఈస్ ఫ్రమ్ గోరఖ్పూర్. సో గీతా ప్రెస్ గోరఖ్పూర్ ఇదేంటి అంటే 100 years ఓల్డ్ ఇన్స్టిట్యూషన్ అనమాట. సో ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్కి గాంధీ పీస్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళు ఏం చేస్తారు అంటే దే యాక్చువల్లీ పబ్లిష్ హిందూ రిలీజియస్ టెక్స్ట్ ఏవైతే ఉన్నాయో ఆర్ గాంధీయన్ ఐడియాస్, పీస్ అండ్ స్పెషల్ హార్మనీ అలాంటివి ఏదైతే గాంధీ ప్రిన్సిపల్స్ అండ్ రిలీజియస్ టెక్స్ట్ని వీళ్ళు పబ్లిష్ చేస్తారు. ఎవరు అంటే గీతా ప్రెస్ వాళ్ళు. ఇట్ ఈస్ బేస్డ్ అవుట్ ఆఫ్ గోరఖ్పూర్. ఓకే, హ్యాస్ బీన్ అవార్డెడ్ గాంధీ పీస్ ప్రైజ్ ఫర్ 2021లో బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మరి ఇది ఎవరు అనౌన్స్ చేస్తారు, గాంధీ పీస్ ప్రైజ్ ఎవరు అనౌన్స్ చేస్తారు అంటే ఇట్ ఈస్ అనౌన్స్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్, ఎమినెంట్ పోయెట్ ఆచార్య గోపి has been conferred with ఫస్ట్ ప్రొఫెసర్ జయశంకర్ అవార్డ్. సో జయశంకర్ అవార్డ్ అనేది ఎవరికి వచ్చింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆచార్య గోపి గారికి వచ్చింది. ఫర్ ద ఫస్ట్ టైం ప్రొఫెసర్ జయశంకర్ అవార్డ్స్ అనేది ఇచ్చారు. మరి ఫస్ట్ ఎవరికి వచ్చింది అంటే ఆచార్య గోపి గారికి వచ్చింది. ఓకే, ఆచార్య ఎన్ గోపి, హీ ఈజ్ అ రినౌడ్ పోయెట్ యాజ్ వెల్ as లిటరసీ క్రిటిక్ అండ్ రెసిపియంట్ ఆఫ్ సాహిత్య. ఆల్రెడీ ఈయనకి సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. ఈయనకి మనకి ఫస్ట్ ఇచ్చిన ప్రొఫెసర్ జయశంకర్ అవార్డు అనేది మనకి ఆచార్య గోపి గారికి ఇచ్చారు. ఓకే, మరి ప్రొఫెసర్ జయశంకర్ గారు న్యూస్లోకి వచ్చారు కాబట్టి ఆయన ఎవరు అన్నది మనం తెలుసుకోవాలి. ఈ కొత్తపల్లి జయశంకర్ మనకి ఫేమస్లీ ఏమంటారు, ప్రొఫెసర్ జయశంకర్ అంటారు. అండ్ హీ ఈజ్ అన్ ఇండియన్ అకాడమిక్ అండ్ సోషల్ యాక్టివిస్ట్. మన తెలంగాణ మూమెంట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన పర్సన్ అనమాట. ఓకే, విచ్ ఎయిమ్ టు ఎస్టాబ్లిష్ మన సపరేట్ స్టేట్ ఫామ్ అవ్వడానికి చాలా కీ రోల్ ప్లే చేశారు. ఫ్రమ్ అన్ ఎర్లీ 1952 నుంచి యాక్టివ్లీ ఫాట్ ఫర్ ద కాజ్ ఆఫ్ తెలంగాణ స్టేట్హుడ్. 1952 ముల్కీ యాజిటేషన్ వచ్చింది కదా, అప్పటి నుంచి ఈయన కష్టపడుతూ మన స్టేట్హుడ్ని సాధించడానికి చాలా పోరాడిన పర్సన్ అనమాట. క్లియర్? ఆచార్య గోపి పేరు గుర్తుపెట్టుకొని జయశంకర్ అవార్డు వచ్చింది ఎవరికి అంటే ఆచార్య గోపి గారికి. నెక్స్ట్, తానా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. తానా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి వచ్చింది? మనం ఫస్ట్ భారత్ బయోటెక్ గురించి మాట్లాడుకున్నాం కదా, డెవలప్ చేసిన కోవిడ్ వ్యాక్సిన్కి కారణంగా వరల్డ్ వ్యాక్సిన్ కాన్ఫరెన్స్లో వాళ్ళకి అవార్డు వచ్చింది అని మాట్లాడుకున్నాం కదా. ద ఫౌండర్స్ ఆఫ్ భారత్ బయోటెక్ వీళ్ళిద్దరు అనమాట. వాళ్ళు ఎవరు ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. తానా అంటే ఏంటి? నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ హ్యాస్ అనౌన్స్డ్ భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పేరు ఏంటి? కృష్ణ ఎల్లా. అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? సుచిత్ర ఎల్లా. సో కృష్ణ ఎల్లా అండ్ సుచిత్ర ఎల్లా గారికి తానా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అనేది ఇచ్చారనమాట. ఎందుకు ఇచ్చారు వీళ్ళకి అంటే ఫర్ COVID-19 పాండమిక్ నుంచి బయటికి తీసుకురావడానికి వీళ్ళు డెవలప్ చేసిన వ్యాక్సిన్స్ అనేది చాలా హెల్ప్ చేశాయి కాబట్టి ఆ ఉద్దేశంతో వీళ్ళకి ఈ పర్టికులర్ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. క్లియర్? సో దట్స్ అబౌట్ ఇట్.
మళ్ళీ మనం పార్ట్ 2లో మోర్ అవార్డ్స్ అండ్ హానర్స్ గురించి డిస్కస్ చేస్తాము. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ అవార్డ్స్ అండ్ హానర్స్ కాకుండా వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్, ఇంకే ఏం కరెంట్ అఫైర్స్ మీకు ర్యాపిడ్ రివిజన్కి హెల్ప్ అవుతాయి అన్న ఉద్దేశంతో మీకు ఏవి కావాలి అన్నది మీరు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.